మీకు లైఫ్ లో నచ్చిన బాగా మంచి సూపర్ లవ్ స్టోరీ ఏంటి? మీరు చాలా సినిమాలు చూసుంటారు కదా, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? ఊరికే సరదాగా అడుగుతున్నా. ఒక మనసు అండి. ఒక మనసు ముందు. ఒక మనసు ముందు నాకు నిజంగా నాకు మనసు ఉంది, నాకు లవ్ స్టోరీలు అంటే నచ్చాయి అనుకున్నాను. బట్ ఒక మనసు ముందు నాకు బాగా నచ్చిన సినిమా మరో చరిత్ర అండి. మరో చరిత్ర బాలచంద్ర గారు, కమల్ హాసన్ గారి. మరో చరిత్ర తర్వాత గీతాంజలి. అప్పటి వరకు నేను నిన్నే పెళ్ళాడితే సినిమా నా ఫేవరెట్ అండి. నా ఫేవరెట్ సినిమా నిన్నే పెళ్ళాడితే నా ఫేవరెట్ సినిమా. ఎందుకు? లేదు నాకు కూడా అండి. తనకంటే ముందు పుట్టి ముందు చూసిన సినిమా నేను. నాకు ఎన్ని చీటింగ్ అండి, చీటింగ్. సో నాకు తెలిసినంత వరకు నిన్నే పెళ్ళాడతా ఎంత మంచి సినిమానో, గీతాంజలి ఎంత మంచి సినిమానో. దాని తర్వాత నేను అంత మంచి సినిమా నేను మళ్ళీ మధ్యకాలంలో చూడలేదు. నాతో పాటు మీరు అందరూ చూసిన తర్వాత లేదు. ఇప్పుడు వచ్చిన సినిమా ఏ సినిమా అంతలా బాగా ఆడలేదు. లైక్ లవ్ స్టోరీస్ ప్రాపర్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్. నిన్నే పెళ్ళాడతా నెక్స్ట్ గీతాంజలి తర్వాత అంత మంచి లవ్ స్టోరీ ఇప్పుడున్న జనరేషన్ రాలేదు. ఒక ఏమై చేసే తప్ప. మళ్ళీ అదే ఫ్యామిలీ. నాకు పిచ్చ డైవర్ట్ ఫ్యాన్ నేను ఆ సినిమాకి. సో దాని తర్వాత నాకు ఇప్పుడున్న జనరేషన్ ఒక మనసు తప్ప ఇంకే ఏ సినిమా కనిపించట్లా. ఒక 10 సంవత్సరాలు కూడా రాదు. ఇదొక్క డైలాగ్ చాలండి ఇప్పుడు చూసే ఆడియన్స్ అందరికి, అంటే ఆ అట్రాక్షన్ లెవెల్స్ బాగా పెరగడానికి. అంటే అట్రాక్షన్ అంటే సినిమా హైప్ గురించి చెప్పట్లేదండి, భావం గురించి చెప్తున్నాను. ద రియల్ సెన్స్ ఆఫ్ ద మూవీ అనేది చెప్తున్నారు. బికాస్ మీరు చెప్తే గానీ మాకు తెలియదు, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. రిలీజ్ అయిన తర్వాత మేమే చాలా చెప్తాం మీకన్నా ఎక్కువ. ఓకే, సో కమింగ్ టు ద మ్యూజిక్, నిహారిక. అండ్ చాలా మంచి సూదింగ్ మ్యూజిక్, మా పాటలన్నీ కూడా విన్నాము. అండ్ ఎవ్రీ సాంగ్ ఇస్ అ హిట్ సాంగ్. అఫ్ కోర్స్ సునీల్ కశ్యప్ గారు చాలా మెలడీకి ఆయన పెట్టింది పేరని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో ఇష్టమైన పాట అని అడగను కానీ ఎలా నచ్చింది మీకు మ్యూజిక్? అండ్ ఎంత బాగా ఇష్టపడుతున్నారు? నేర్చేసుకున్నారు అన్ని పాటలు? సాంగ్ రిలీజ్ అవ్వక ముందే మేము లిరిక్స్ బట్టి, ఎందుకంటే మాకు అక్కడ ఇట్స్ నాట్ డాన్సింగ్ సాంగ్స్ కాదు, మాంటేజెస్ కాబట్టి. అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు కూడా శౌర్య అసిస్టెంట్ ఉంటాడు అనమాట, ఒక స్పీకర్ సిస్టమ్. మనం ఎక్కడికి వెళ్తే ఒక ఆత్మలాగా ఎలా ఫాలో అవుతాడో మనం ఎక్కడికి వెళ్ళినా పాట ఫాలో అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ అరకులో షూట్ చేసాం, అక్కడ మా క్రూ తప్ప ఇంకెవ్వరు లేరు. సో ఎక్కువలాగా వినిపిస్తుంటుంది. మార్నింగ్ 5 o'clock 6 o'clock స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ షూట్స్. సో సూపర్, హీ గేవ్ వెరీ గుడ్ మ్యూజిక్. మళ్ళీ చెప్పాలంటే ఇంత మెలోడియస్ మ్యూజిక్ ఆన్ రిపీట్, ఒక ఎంటైర్ ఆల్బమ్ రిపీట్లో విన్నది నేనైతే నాకు గుర్తులేదు. రీసెంట్ టైమ్స్ కదా, నాకు అసలు గుర్తులేదు. ఫుల్ ఒక ఆల్బమ్ లో అన్ని సాంగ్స్ రిపీట్ లో వినడం అనేది, అన్ని వినడం అనేది నాకైతే ఇది నాకు గుర్తుండి ఇది ఫస్ట్ టైం. ఓకే, కానీ మీరు అనుకోలేదా డాన్స్ సీక్వెన్స్ ఉన్న నెంబర్ కూడా ఉంటే కొంచెం ఫీమేల్ ఇంట్రడక్షన్ సాంగ్స్ లాగా ఉంటాయి కదా, టింగ్ 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 అని చెప్పి లంగా వేసుకుని ఇమాజిన్ చేసుకోవడానికి అంటే మామూలుగా అనుకుంటారు కదా, ఇప్పుడు హీరోలు అనుకుంటారు తెలుసా, హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ గ్రాండ్ లెవెల్ నాకు లేకపోతే ఆనందం. అదేంటి అంతే కదండి. మీకు డాన్స్ అంటే భయమా? లేదు, నేను మైకేల్ జాక్సన్ అండి. లేకపోతే ఒక మనసు మైకేల్ జాక్సన్ అలా నడుచుకుంటూ డైలాగులు చెప్తాను, బాగా చెప్తాను నేను. బాగా మేనేజ్ చేస్తారు కాదు, మీరు అలా అనుకోలేదా? డాన్స్ ఒక్కటి కూడా నా స్టెప్ చూడలేకపోయారే అని ఫీల్? నేను యాక్చువల్లీ వేసాను, మీకు ట్రైలర్ లో తెలుస్తుంది. అదొక్క స్టెప్ నేను వేసింది. అయితే నేను ఇంకొకసారి చూడాలి. సారీలో చిన్న స్టెప్ అన్నమాట, చిన్నది, చాలా చిన్నది. అంటే అది డాన్సా అన్నట్టు. ఇది డాన్సా? నిహారిక ఆ రోజు చెప్పింది కదా, సరే డాన్స్ అనుకోలేదు. బట్ లేదు, అస్సలు అనుకోలేదు. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఇలా అనుకుంటే స్క్రిప్ట్ వినిన తర్వాతే అనుకుంటారు. స్క్రిప్ట్ వినిన తర్వాత అసలు నాకే ఏం ఫోర్స్ చేయాలి అనిపించలేదు. సో ఇక్కడ మనకి ఇంటర్వెల్ సస్పెన్స్ లు, అఫ్ కోర్స్ క్లైమాక్స్ ఇస్ చాలా లైఫ్ అన్నారు ఈ సినిమాకి. అండ్ వాట్ అబౌట్ ది ఇంటర్వెల్ థింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఉంటుంది కదా కొన్ని సినిమాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ అండి, ఇంటర్వ్యూ వచ్చేటప్పటికి విలన్ చచ్చిపోతాడు. మరి ఇంకేం చెప్పాలి?